తెల్లవారుజామున 4 గంటలు భక్తులెవరూ లేని సమయం. ప్రశాంతంగా ఉన్న ఆలయంలోకి ఒక్కసారిగా ఓ దొంగ ఎంట్రీ ఇచ్చాడు. చేతిలో సుత్తి, టార్గెట్ మాత్రం హుండీ. సుత్తితో హుండీని పగలగొట్టేందుకు పదే ప్రయత్నించాడు, కానీ హుండీ తెరుచుకోలేదు. దీంతో ఆలయంలోని వస్తువులను చెల్లాచెదురు చేస్తూ మరోసారి చోరీకి ప్రయత్నించాడు. ఇంతలో ఆలయం నుంచి వినిపించిన శబ్దాలు స్థానికులకు అనుమానం తెప్పించాయి. వాళ్ళక్కడికి చేరుకునే లోపే దొంగ పరార్. కానీ వెళ్లే ముందు తన జాడను మాత్రం సీసీ కెమెరాలో వదిలి వెళ్ళాడు. అసలు తెల్లవారుజామునే ఆలయాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ముందే రెక్కీ చేశాడా? చోరీకి వచ్చిన వ్యక్తి ఒక్కడేనా? చూద్దాం. పవిత్రమైన ఆలయం. తెల్లవారుజామున భక్తులు రాకపోకలు కూడా లేని సమయం. ఇదే అదునుగా భావించిన ఓ దొంగ ఆలయంలో చొరబడ్డాడు. హుండీ పగలగొట్టి అందులో కానుకలు దోచుకెళ్లాలని ప్రయత్నించాడు. పల్నాడు జిల్లా నరసరావుపేట బరంపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ చోరీ యత్నం కలకలం రేపుతోంది. నరసరావుపేట బరంపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిరోజు భక్తులొచ్చి స్వామిని దర్శించుకునే ప్రదేశం. పూజలు, హుండీ కానుకలు, ఆలయానికి సంబంధించిన వస్తువులతో ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో తెల్లవారుజామున దొంగ చొరబడ్డం స్థానికంగా చర్చగా మారింది. ఉదయం సుమారు 4 గంటల సమయంలో ఆలయంలో ప్రవేశించిన దొంగ అక్కడ చోరీ చేసేందుకు యత్నించాడు. ఆలయంలో ప్రవేశించాక దొంగ నేరుగా హుండీ వైపు వెళ్లాడు. చేతిలో సుత్తి తీసుకుని హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారి కాదు, హుండీ తెరుచుకునేలా చేసేందుకు పలుమార్లు సుత్తితో కొట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా హుండీ తెరుచుకోకపోవడంతో దొంగ ప్రయత్నం విఫలమైంది. హుండీ నుంచి నగదు తీసుకోవాలనే ప్రయత్నం సఫలం కాకపోవడంతో ఆలయంలో ఉన్న వస్తువులు దొంగ చెల్లాచెదురుగా పడేశాడు. అయితే అతని కదలికల మధ్యే ఆలయంలో శబ్దాలు వినిపించాయి. తెల్లవారుజామున ఆలయం వైపు నుంచి అనుమానాస్పద శబ్దాలు రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అక్కడికి స్థానికులు చేరుకునేలోపే దొంగ పరిస్థితి గమనించి ఆలయం నుంచి బయటకు పరుగులు తీశాడు. చోరీ చెయ్యకుండానే అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆలయ అర్చకులు, ధర్మకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. చోరీకొచ్చిన వ్యక్తి ఒక్కడేనా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సిన అంశం. ప్రస్తుతం ఆలయంలోకి ఒక వ్యక్తి ప్రవేశించినట్టుగా సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నట్టుగా సమాచారం. అయితే బయట అతని కోసం ఎవరైనా వేచి ఉన్నారా? అతను ఎవరితో అయినా కలిసొచ్చాడా? పారిపోయిన సమయంలో ఎవరి సహాయం తీసుకున్నాడా? ఈ విషయాలింకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఆలయం బయట ఉన్న సీసీ కెమెరాలు, పరిసర ప్రాంతాల్లో కెమెరాలు కూడా పరిశీలిస్తే ఈ అంశంపై మరింత సమాచారం లభించే అవకాశం ఉంటుంది. బరంపేటలో వెంకటేశ్వర శ్రీ లీలా వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజామున 1 గంటల ఆ టైంలో ఒక వ్యక్తి లోపలికి దిగి దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. అది 4 గంటకి కృష్ణుడికి గుడికి వెళ్ళేటువంటి భక్తులు చూసి వాళ్ళు అర్వంగా వాళ్ళు బయటికి పారిపోవడం జరిగింది. లోపల మొత్తం సామాన్లన్నీ కూడా చెల్లాచెదురుగా పడేసి ప్రయత్నం చేశారు. వస్తువులు అయితే మాత్రం ఏమీ పోలేదు. దొంగత ప్రయత్నం మాత్రం కరెక్ట్గా జరిగింది. అవన్నీ కూడా మన సీసీ కెమెరా వాళ్ళతో ఫుటేజ్ కూడా మీకు సబ్మిట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున నర్సాపేటలో బరంపేటలోని వేంచేసి ఉన్న శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున 1:30 to 4 మధ్యలో ఒక దొంగ గేటు దూకి ప్రవేశించి దేవాలయ ప్రాంగణంలోని చెల్లాచెదురుగా వస్తువులని చేసి ఒక గంగాళం తీసుకొచ్చి ఆ గోడ మీద పెట్టి ఇంకా దొంగతనాన్ని ప్రయత్నించగా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే 4 గంటకి వెళ్ళే భక్తులు చూసి పెద్దగా కేకలు అరవగా ఆ దొంగ పారిపోయాడు. ఆ గుడి తలుపులు తీసిన పూజారి గారు మొత్తం చూసి ఏం వస్తువులు పోలేదు. కాబట్టి బరంపేటలో ఇటువంటి దొంగల సంచారం ఎక్కువవుతున్నది. కావున పోలీసుల వారు నిఘా పెట్టి ఈ బరంపేటలోని భక్తులకు, పుర ప్రజలకు సెక్యూరిటీగా ఇవ్వాలని చెప్పి నైటు పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ బరంపేట లీలా వెంకటేశ్వర స్వామి భక్త సమాజం తరఫున కోరుకుంటున్నాము. ఆలయం అంటే భక్తులకు నమ్మకానికి ప్రతీక. అలాంటి ప్రదేశంలోకి చొరబడి హుండీని పగలగొట్టే ప్రయత్నం చేయడం కేవలం చోరీ యత్నం మాత్రమే కాదు, ఆలయ భద్రతపై కూడా హెచ్చరిక. రాత్రివేళ భద్రతను మరింత పటిష్టం చేయడం, సీసీ కెమెరాలు నిరంతరం పర్యవేక్షించడం, అనుమానాస్పద కదలికపై వెంటనే స్పందించడం అవసరం.
భక్తులు సమర్పించే కానుకలు, ఆలయ ఆస్తులు భద్రంగా ఉండేలా అర్చకులు, ధర్మకర్తలు, స్థానికులు, పోలీసులు కలిసి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.